నమస్కారం. టౌన్ 24 న్యూస్ పిఠాపురంకు స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తలతో మీ ముందున్నాం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 2026 నుండి 27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల రూపాయలు అంచనాతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు మాజీ ఎమ్మెల్యే వర్మ రాజావారికోట పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సాగునీటి రంగానికి 18,223 కోట్ల రూపాయలు, పింఛన్లు మరియు సంక్షేమ పథకాల కోసం 51,883 కోట్ల రూపాయలు, చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు, మత్స్యకారులకు 260 కోట్ల రూపాయలు, ఆటో డ్రైవర్లకు 450 కోట్ల రూపాయలు, మధ్యాహ్న భోజనానికి 2,161 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు 6,105 కోట్ల రూపాయలు, భారీ సాగునీటి ప్రాజెక్టులకు 9,906 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగానికి 53,752 కోట్ల రూపాయలు కేటాయించడంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల కోసం 91,527 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. మరి దాని యొక్క వడ్డీలు ఒక పక్కన వడ్డీలు కడుతూ అప్పులు కడుతూ అప్పుడున్న 1,000 కోట్లు పెండింగ్ బిల్లు, ఈ మధ్యనే మొన్న 2,200 కోట్లు 1,200 కోట్లు లోకేష్ గారు మరి ఫీజు రీఎంబర్స్మెంట్కి రిలీజ్ చేయండి. ఈ విధంగా ప్రభుత్వం పనిచేస్తాం. ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది. ఇటు రైతులకి అటు పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కన సంక్షేమమే ముఖ్యం అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అదేవిధంగా వివిధ కంపెనీలకు ప్రోత్సాహంగా మరి బడ్జెట్లో కూడా వారికి ప్రోత్సాహంగా పర్సంటేజ్ ఏదైతే ప్రోత్సాహక పర్సంటేజ్ ఉన్నాయో దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. మరి 9,75,000 కోట్లు మన ఇన్వెస్ట్మెంట్ వివిధ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ ఏపీలో చేయడానికి మరి అగ్రిమెంట్లో ఎంఓఏలు చేసుకోవడం జరిగింది. కొన్ని ప్రాజెక్టులు ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దీనివల్ల పేదవాళ్ళకు కూడా ఉపయోగం వస్తుందని, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పి మరి నారా లోకేష్ గారు ఈ విధంగా ఈ కంపెనీలు తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తూ ఈ బడ్జెట్ చాలా పేదలకు అందుబాటులో, రైతులకు అందుబాటులో ఉన్నందుకు పిఠాపురం నియోజకవర్గం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.